నీ పాద సేవ నీ చేయనా, నా ప్రాణమర్పించనా. నా సేద తీర్చిన నీ కోసమే ఘనమైన ప్రతిపాదన ప్రకటింతును నీ శౌర్యము, కీర్తింతును నీ కార్యము, చూపింతును నీ శాంతము. తేజోమయ నా యేసయ్య, ఏదో ఆశ నాలో నీతోనే జీవించని. ఇది నా వాగ్దానం అండి. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలండి. ప్రవక్త హబక్కూకు చేసిన ప్రార్థన. హబక్కూకు చేస్తున్నాడు ప్రార్థన. ఈ దిన వాగ్దానం ఇది. ప్రవక్త అయిన హబక్కూకు చేసిన ప్రార్థన వాద్యములతో పాడదగినది. కీర్తనలతో, పాటలతో ఆయన దేవుణ్ణి ఆరాధిస్తూ ప్రార్థన చేస్తున్నాడు హబక్కూకు గారు. ఏమని చేస్తున్నాడు మరి? యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను అంటే మహాదేవుడు ఆయన గొప్ప దేవుడని ఈయన భయపడుతున్నాడంట హబక్కూకు గారు. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతనపరచుచున్నావు. సంవత్సరములు జరుగుతుంటే మన కార్యములు మన పట్ల దేవుడు నూతనంగా చేయట్లేదా? సంవత్సరం దేవుడు మనల్ని కాపాడతలేదా? అందుకే దేవుడిని ఆరాధించాలి మనం. అంత మాత్రం కాదండి, సంవత్సరంలో జరుగుచుండగా దాన్ని తెలియచేయము. కోపించుచునే ఆయన వాత్సల్యము చూపే దేవుడు మన మీద. కోపించుతాడు కానీ వెంటనే ప్రేమిస్తాడు. అందుకే చెప్పాడు, ఆయన కోపం నిమిషం మాత్రం, ఆయన దయ ఆయుష్కాలం ఉంటుందని దేవుడి ముందే చెప్పాడు. ఆయన ప్రేమామయుడు కాబట్టి మరి ఈ దిన వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. దేవా నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. హబక్కూకు చేసిన ప్రార్థన ఈ దినం వాగ్దానముగా మా పట్ల నెరవేర్చండి ప్రభువా. పాటలతో వాయిద్యములతో నిన్ను ఆరాధించి నిన్ను స్తుతించటానికి నాయన నువ్వు కోపించుతూనే మా మీద వాత్సల్యం చూపే దేవుడు కాబట్టి ఇటు వాగ్దానాన్ని బట్టి మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.